వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ కలెక్షన్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మేమైతే షామీర్పేట్ కట్టమైసమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి మేమైతే రెడీ అవుతున్నాం. ఇలాగా మా చెల్లి, మా అమ్మ 2000 రూపీస్ డ్రెస్ తీసుకుంది ఫంక్షన్కి. ఒక ఫంక్షన్ వాళ్ళ ఎటకరాలు చూసారు కదండి. ఇదైతే మేము మధ్యలో మార్నింగ్ ఏం కాదులేండి, 10:30, 11 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. మేము పొద్దున్నే వెళ్దామని ఏం టిఫిన్స్ అయితే చేసుకోలేదు, ఇంకా బయటే టిఫిన్ చేసేసినాం. ఇలాగ బయలుదేరినాం అనమాట. అందరం చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము ఇలాగ ఒకే కార్లో అయితే వెళ్తున్నాం. వాళ్ళందరూ మామయ్య వాళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు. సో పొద్దున్నే వాళ్ళు వెళ్ళిపోయారు, మేమైతే కొంచెం లేట్గా వస్తున్నాం అనమాట. సో ఫైనల్గా షామీర్పేట్ కట్టమైసమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది చూడండి షామీర్పేట్ చెరువు. సో ఇక్కడ యూటర్న్ లేదు గుడి ముందట, కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తున్నాం అనమాట. ఆ రోజు సండే కదా, ఫుల్ రష్ ఉన్నారు. అండ్ మా వాళ్ళు అయితే ఒక షెడ్ తీసుకున్నారు. ఇక్కడ షెడ్స్ అనేది రెంట్కి ఇస్తారనమాట. ఇలాగా ముందే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే రష్ బాగుంటుంది కదా. మా వాళ్ళు అయితే మేము వెళ్ళేసరికి బోనాలు గిట్లా అన్నీ చేసిర్రు. ఇక్కడ మేము వచ్చినాక మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇదంతా మా గ్యాంగ్. చాలా రీల్స్లలో మీరు చూసే ఉంటారు. సో ఫైనల్గా గుడి చూడండి, ఇక్కడ చాలా బాగా నమ్ముతారన్నమాట. చాలామంది ఆదివారాలు గురువారాలు చేస్తారు కట్టమైసమ్మకు. అంటే బియ్యం పోస్టోళ్ళు బియ్యాలు పోస్తారు, ఓడి బియ్యాలు. అండ్ బోనాలు చేస్తారు, మేకలు కోసుకుంటోళ్ళు మేకలు, కోళ్ళు కోసుకుంటోళ్ళు కోళ్ళు, అలా కోసుకుంటూ ఉంటారనమాట. ఇదైతే గుడి లోపట అమ్మవారిని కూడా చూపిస్తారు చూడండి. సో ఇది వచ్చేసి అమ్మవారు. అండ్ ఇక్కడ బియ్యాలు పోసుకునే వాళ్ళు ఇలా బియ్యం పోస్తారనమాట. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగా ఇంకొకసారి చూడండి అమ్మవారిని. అక్కడ మనకు అర్చన అలా కూడా ఉన్నాయి. సో మనమైతే చేయించలేదు. అండ్ మేమంతా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇలా కూర్చొని ఇంకా టెంకాయ కొట్టాము. కొబ్బరి ఇట్లా తింటున్నాం అనమాట. ఈ షామీర్పేట్ చెరువులో చూడండి చాలా అంటే చాలా చేపలు అయితే బాగా ఉన్నాయి. మీకు ఇట్లా కనిపిస్తున్నాయో లేవో అక్కడ చూడండి, మీకు అసలు కొంచెమే కనిపిస్తున్నాయి కానీ అసలు కుప్పలు ఉన్నాయన్నమాట. మేము వెళ్ళేసరికి వీళ్ళు బోనాలు అయితే తీసిళ్ళనమాట. ఎందుకంటే పొద్దున్నే బోనాలు తీస్తేనే మేక ఇట్లా కోయడం అవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఇది వచ్చేసి మా మరదలు తీసిన వీడియో. సో తనని సెండ్ చేయమంటే చేసింది. ఇలాగ బోనాలు చేసి అండ్ మేకని చూసారు కదా, మేకని కోసి ఇంకా వంటలు అయిపోయి తిన్నాక మేమైతే సరదాగా గేమ్లు ఆడుకుందామని పక్కన వెళ్ళి కూర్చున్నాం ఇలాగా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.